మ్యుటేషన్స్ లోపల పాయింట్ మ్యుటేషన్ సంబంధించి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో ఇక బయోటెక్నాలజీ విషయానికి వస్తే బయోటెక్నాలజీ లోపల మామూలుగా దీంట్లో మనకు 2 to 3 మార్క్స్ వస్తాయి. చాప్టర్ 12లో కూడా 2 to 3 మార్క్స్ వస్తాయి. దీంట్లో గమనించినట్లయితే ప్రాసెస్ విషయానికి వస్తే మామూలుగా దీనిలో గమనించండి, గమనించండి, ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్లో ఒకటి అండ్ ప్రాసెస్ అండ్ ప్రిన్సిపల్స్లో వస్తాయి. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి అంశంతో పాటు క్లోనింగ్ వెక్టర్స్, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ అండ్ క్లోనింగ్ వెక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. GAATTC అని ఉంది కదా. సో ఇక ఈ కోలై లోపల ఉన్నటువంటి ఆ యొక్క రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అది. తర్వాత క్లోనింగ్ వెక్టర్ ఇస్ PBR322. PBR322 కాదు, చాలా ఉన్నాయి. అందులో PUC19, 101 ఇవన్నీ కూడా వస్తాయి. సో బొలియర్ రోడ్రిజ్ అనే విధంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరంగా ఈయనకి పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకోటి చూడండి, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ లోపల చూసినట్టయితే, అప్లికేషన్స్ చూసినట్టయితే స్పెషల్లీ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్స్, జెనెటికలీ మాడిఫైడ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే వీఆర్ అబ్జర్వింగ్ దట్ అప్లికేషన్స్ ఇన్ ద బయోటెక్నాలజీ వెరీ వ్యాస్ట్. పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ మనం డెవలప్ చేసాం, ఇన్సులిన్ ప్రొడక్షన్, జీన్ థెరపీ, మాలిక్యులర్ డయాగ్నోసిస్, ఎలిసా టెస్ట్, DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ ఆల్సో ట్రాన్జెనిక్ ప్లాంట్స్, బయోసేఫ్టీ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు.